ఓం శ్రీమాత్రి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం నమ శివాయ. స్నేహితులారా, ఈ బ్రహ్మాండంలోని ముగ్గురు అతిపెద్ద దేవుళ్ళు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒకసారిగా నిలబడ్డారు. మరియు వారి దృష్టి కేవలం ఒకే ఒక్క రాశిపైన నిలిచింది. ఆ రాశి వారే తులరాశి వారు. కానీ ఈ విషయం ఎంత శుభప్రదంగా అనిపిస్తుందో దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇది రాబోయే కొన్ని రోజుల్లోనే మీ ఆత్మను పూర్తిగా కదిలించి వేస్తుంది. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోయే ఈ రాబోయే 5 రోజులు మీ జీవితాన్ని మీరు అస్సలు ఊహించని విధంగా పూర్తిగా మార్చేస్తాయి. ఈ రోజు కంటే ముందు కొన్ని నెలల క్రితం బహుశా ఆకాశంలోని దేవతలు స్వయంగా మీకోసం రంగంలోకి దిగే రోజు ఒకటి వస్తుంది అని మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. అవును, వారు వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుండి రాబోయే 5 రోజులలో ఏర్పడిన గ్రహాల యొక్క స్థితి మామూలుది కాదు. మన ఋషులు, మునులు యుగాల క్రితమే కనిపెట్టిన, రాసి పెట్టిన క్షణం ఇది. ఈ బ్రహ్మాండంలో ఉన్న శక్తులన్నీ కలిసి ఏకమయ్యే గడియ ఇది. ఇది ఎవరో ఒక వ్యక్తి తలరాతను ఎప్పటికీ మార్చేస్తుంది. ఈ రాబోయే 5 రోజుల్లో ఆ వ్యక్తి మీరే. కానీ ఇక్కడ ఒక విషయం దాగి ఉంది. అది నేను మీకు ఇప్పుడే చెప్పను. ఒక రహస్యం దాగి ఉంది. ఒక దాగి ఉన్న హెచ్చరిక ఉంది. అది ఈ దివ్య పరివర్తన మధ్యలో మీకోసమే దాగి ఉంది. దాన్ని నేను ఈ వీడియో మధ్యలో వెల్లడిస్తాను. మరియు నేను అలా చెప్పినప్పుడు అవును, ఇది ఖచ్చితంగా నిజం, నా జీవితంలో ఇదే జరుగుతుంది అని స్వయంగా మీరే ఒప్పుకుంటారు. తులరాశి స్నేహితులారా, ముందుగా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, జై బ్రహ్మదేవ, లక్ష్మీ నారాయణులు మమ్మల్ని కరుణించండి అని కామెంట్ చేయండి. మీ భక్తిని ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కథలోనే మనం మొదలు పెడదాం. కానీ దీని ప్రభావం ఈ క్షణం నుండి రాబోయే 5 రోజులలో మీ జీవితంలో స్పష్టంగా మీకు కనిపించబోతుంది. ఈ బ్రహ్మాండానికి పునాది పడినప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఒక్కడే నిర్మించాడు. ప్రతి జీవికి, ప్రతి వారికి సమానమైన న్యాయ మార్గాన్ని చూపించారు. అలాగే విష్ణుమూర్తి ఈ సృష్టిని సంపూర్ణ సమతుల్యంగా ఉంచారు. ప్రతి సంక్షోభం నుండి రక్షించి సమస్త సుఖ సంతోషాలను, ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. మరియు మహాదేవుడు భోలేనాథుడు సృష్టి అంతంలో ఉపయోగపడే ఆ శక్తిని, అంటే అన్యాయాన్ని తుడిచిపెట్టి నవనిర్మాణ మార్పును తీసుకొచ్చే శక్తిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ ముగ్గురు దేవతలు వేరువేరుగా ఉండేవారు. వేరువేరుగా తమ పనులను చేసేవారు. కానీ కొన్నిసార్లు, చాలా అరుదుగా, అత్యంత అరుదైన క్షణాలలో ఈ ముగ్గురు కలిసి వచ్చారు. అలా వారు వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండంలో ఒక పెద్ద అలజడి రేగుతుంది. అది ప్రతి వస్తువును పూర్తిగా కదిలించి వేస్తుంది. ఈ రోజు అలాంటి రోజే. మీ రాబోయే 5 రోజులు అలాంటి క్షణాలే. మీరు తులారాశి వారైతే ఇప్పుడు మీ పాత్ర ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఎన్నో త్యాగాలు చేసి చివరికి న్యాయం కోసం నిలబడిన వారికి వారు ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఉన్నత గౌరవం, వైభవం లభిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, నేను అందరి మంచి కోరేవాడినే, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు? అందరికీ న్యాయం చేయబోయి నాకే ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? నా కష్టాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి? ఆ ఒక్క క్షణం ఎప్పుడు వస్తుంది? అయితే ఒక క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. జ్యోతిష శాస్త్రంలో ఒక మాట చెప్పారు, గ్రహాల చలనం భూమిపై నడిచే ప్రతి మనిషి యొక్క నడకను నిర్ణయిస్తుంది అని. ఈ రోజు శని, గురుడు మరియు మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు కలిసి ఒకే స్థితికి వచ్చారు. ఈ యోగంలో శనిదేవుడు తులరాశిలో ఉచ్చ స్థితిని పొందే న్యాయ దేవుడు. ఆయన బ్రహ్మదేవుడిలా ప్రతి పనిని, కష్టాన్ని న్యాయత్రాసులో వేసి చూస్తాడు. బృహస్పతి జ్ఞానం మరియు ఆశీర్వాదాల దేవుడు అయిన విష్ణువులా పాలిస్తాడు, పోషిస్తాడు, ఆపదల నుండి రక్షిస్తాడు. మీ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు అందం, ఆకర్షణ, కళలు, భాగస్వామ్యాలు మరియు మహాలక్ష్మి అనుగ్రహంతో వచ్చే అపార సంపదలకు ప్రతీక. ఈ ముగ్గురు ఈ క్షణం నుండి రాబోయే 5 రోజులలో మీ తులారాశిపై ఒకేసారి తమ దృష్టిని సారిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, అది నేను మీకు తర్వాత చెప్తాను. ఈ పూర్తి యోగాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే ఒక విషయం దాగి ఉంది. ఈ విషయం మీ కెరీర్, వ్యాపార భాగస్వాములకు సంబంధించినది. ఉద్యోగంలో మీ స్థానం పదిలం కావడం, గత కొంతకాలంగా భాగస్వాములతో లీగల్ వ్యవహారాల్లో ఉన్న చిక్కుముడులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సంబంధాలు విడిపోవడం, చిన్న చిన్న గొడవలు పెద్దగా మారడం, ఖర్చులు పెరిగిపోవడం, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా. గత కొన్ని నెలలుగా మీరు దీని గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆ విషయం గురించి నేను మాట్లాడతాను, కానీ ముందుగా ఇది వినండి. తులారాశి వారికి రాబోయే 5 రోజులు మీ జీవితాన్ని ఒక సరికొత్త, ప్రశాంతమైన మలుపుకు తీసుకెళ్లే ఒక ఆక్సిజన్ లాంటిది. ఒకవైపు మీ గతం ఉంది, ఆ మనస్తాపాలు, మొహమాటానికి పోయి తెచ్చుకున్న సమస్యలు, కుటుంబ గొడవలు, సమయం వృధా చేసుకోవడం, ఇలా చేసిన త్యాగాలు చాలానే ఉన్నాయి. మీ మంచితనాన్ని వాడుకుని మిమ్మల్ని చులకనగా చూసిన మనుషులందరూ ఉన్నారు.
మరోవైపు మీ భవిష్యత్తు ఉంది. మీరు కన్న కలలు, మీ నిజాయితీకి దక్కాల్సిన గుర్తింపు, ఈ రోజున మీరు గుండెల్లో పెట్టుకున్న ఆశలు ఉన్నాయి. ఈ రోజు నుండి రాబోయే 5 రోజులలో ఈ సమయం మీ భవిష్యత్తు వైపు పూర్తిగా మొగ్గు చూపబోతుంది. ఇప్పుడు చెప్పండి, అది ఏ వైపుకు వెళుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలాగే చూస్తూ ఉండండి, ఎందుకంటే అసలు విషయం ఇప్పటి నుండే మొదలవ్వబోతుంది. గత కొంతకాలంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, తులారాశి వారు ఏదో ఒక మానసిక వేదనను అనుభవిస్తూనే ఉన్నారు. పైకి అందరితో ప్రశాంతంగా నవ్వుతూ లోపల నిర్ణయం తీసుకోలేని సందిగ్ధతతో ఎవరికీ తెలియకుండా ఒంటరిగా బాధపడుతూనే ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఎంత వచ్చినా ఖర్చులు పెరిగి డబ్బు నిలవక కొరత ఉంది. కొందరి సంబంధాలలో ఎదుటివారిని సంతోష పెట్టబోయి తమ సంతోషాన్ని కోల్పోయి, తమ ప్రశాంతతను కోల్పోయి ఎదుటివారి కోసమే బ్రతుకుతున్నట్లుగా అయిపోయింది. మరికొందరు తమ వ్యాపార భాగస్వాముల భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ఇంకా కొందరికైతే తాము ఎంత న్యాయంగా ఉన్నా ఎదుటివారు నిందలు వేస్తున్నారని, చులకన చేస్తున్నారని, అయినా మేము ఏమీ చేయలేకపోతున్నాము అని, తమ అదృష్టం తమను ఎప్పుడూ వదిలేసింది అని అనిపించడం ప్రారంభమైంది. ఒకవేళ మీరు కూడా ఇందులో ఏదైనా ఒక విషయంతో బాధపడుతూ ఉండి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ రోజు దేవతలే మీ వైపు నిలబడబోతున్నారు, మీకోసం స్వయంగా పోరాడబోతున్నారు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం వినండి, శ్రద్ధగా వినండి. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించినప్పుడు ఆయన ప్రతి ఆత్మ యొక్క నుదుటిపై ఒక తలరాతను ఇస్తాడు. అవును, ఆ తలరాతను మార్చడం ఏ సాధారణ మనిషి వల్లనూ కాదు. కానీ గ్రహాలన్నీ కలిసి వచ్చినప్పుడు, దేవతల శక్తులు ఏకమైనప్పుడు ఆ నుదుటి గీత కొంచెం మారుతుంది. అవును, చాలా స్వల్పంగా. ఈ రాబోయే 5 రోజులలో తులారాశి వారి ఆ నుదుటి గీత మారబోతుంది. ఈ నుదుటి గీత చాలా స్వల్పంగానే మారింది కదా అని అనుకోవచ్చు, కానీ అది ఇచ్చే ఫలితం మాత్రం అలా ఉండదు. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా దాగి ఉంది. ప్రతి మార్పుతో పాటు ఒక పరీక్ష కూడా వస్తుంది. ఆ పరీక్ష ఈ రోజు మీ తలుపు తట్టబోతుంది. ఇప్పుడు ఆ తలుపు తీస్తారా, లేదా మొహమాటంతో, భయంతో, సంశయంతో అలాగే మూసి ఉంచుతారా అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఈ వీడియోని ఇంకా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయండి. మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఈ మాటలు రాసేవారి జీవితంలో అమ్మవారి దయ ఎప్పుడు ఉంటుంది. ఇది నేను చెప్పడం లేదు, శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి వచ్చినప్పుడు మొదటగా జరిగేది ఒక అతిపెద్ద అలజడి. ఇది సముద్ర మదనం సమయంలో జరిగినట్లే ఉంటుంది. ఈ రోజు నుండి రాబోయే 5 రోజులలో తులారాశి వారి ఆలోచనల్లో, జీవితంలో కూడా అలాంటిదే జరుగుతుంది. వస్తున్న కష్టాలు, ఎదురవుతున్న మానసిక సందిగ్ధతలు అన్ని కూడా కేవలం తాత్కాలికమే. ఆ తరువాత మీకు మహాలక్ష్మి అనుగ్రహం అనే అమృతం లభిస్తుంది. ఆ అమృతం ఈ 5 రోజులలోనే, చాలా త్వరలోనే మీ దగ్గరకు రాబోతుంది. కానీ దానికి ముందు ఇంకొక విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. బహుశా మీరు ఎక్కడా విని ఉండని ఒక విషయం. ఈ 5 రోజులలో ఒక ప్రత్యేకమైన రాత్రి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతుంది. అవును, సరిగ్గా 7 గంటల తరువాత. అవును, ఇది నిజం. ఈ రాబోయే 5 రోజులలో మీరు ఒక శుభవార్తను వినబోతున్నారు. ఈ సమయం ఈ 5 రోజులలో తులారాశి వారికి అత్యంత ప్రత్యేకమైనది. ఈ సమయంలో సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది. ఆ మహాలక్ష్మి రాజయోగం గురించి నేను ఎప్పుడు చెప్తున్నాను, కాస్త ఓపిక పట్టండి. బ్రహ్మదేవుడు ప్రతిదానిని ప్రారంభించే సృష్టికర్త. ఈ రాబోయే 5 రోజులలో శని మరియు శుక్రగ్రహాల రూపంలో బ్రహ్మశక్తి మీ జీవితంలో ఒక సరికొత్త సమతుల్యతను తీసుకువస్తుంది. కానీ ఈ ప్రారంభం మీకు అనుకున్నట్లుగా ఉండదు. ఈ ప్రారంభం ఒక స్పష్టమైన నిర్ణయంతో మొదలవుతుంది. మీ మనసులోకి అకస్మాత్తుగా వచ్చే ఒక దృఢమైన సంకల్పం. అది ఈ రాబోయే 5 రోజులలో ఏ రాత్రి అయినా కావచ్చు, కానీ సరిగ్గా 7 గంటల తర్వాత. ఆ ఆలోచన వచ్చినప్పుడు దానిని మొహమాటంతో వదిలేయకండి, నిర్లక్ష్యం చేయవద్దు, భయంతో వెనకడుగు వేయవద్దు. ఎందుకంటే పరమాత్మని వాణి ఎప్పుడు మనసు లోతుల నుండే వస్తుంది. ఆ ఆలోచన మీ వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, మీ పరిచయాలకు సంబంధించినది కావచ్చు, మీ సంబంధాలకు సంబంధించినది కావచ్చు, డబ్బుకు సంబంధించినది కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ధైర్యం చేయలేక వాయిదా వేస్తున్న ఒక స్వతంత్ర నిర్ణయానికి సంబంధించినది కావచ్చు. అది ఏదైనా సరే, ఆ ఆలోచనలపై దృష్టి పెట్టండి, ఎందుకంటే అది నేరుగా మీకోసం భగవంతుడు స్వయంగా పంపిన సంకేతం. ఇప్పుడు ఒక ప్రశ్న. దేవతలు నా కోసం పోరాడుతున్నారు, అయితే వారు ఎవరితో పోరాడుతున్నారు, దేనికి పోరాడుతున్నారు అని? నిజానికి వారు ఎవరితో పోరాడుతున్నారు అంటే మీ మంచితనాన్ని, మీ మొహమాటాన్ని బలహీనతగా చూసి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్న ఆ దుష్ట శక్తులతో పోరాడుతున్నారు. మీ జీవితంలో భయం, సందిగ్ధత, నష్టాలు వ్యాపింపజేస్తున్న ఆ ప్రతికూల శక్తులతో వారు పోరాడుతున్నారు. మీ శాంతిని, ఎదుగుదలను చూడలేని వారి చెడు దృష్టితో, నరదృష్టితో పోరాడుతున్నారు. ఈ రాబోయే 5 రోజుల యుద్ధం ఆ శక్తులకు వ్యతిరేకంగానే జరుగుతుంది.
ఈ విజయం మీరు అడగకుండానే మీకోసం వచ్చింది, ఎందుకంటే మీరు దీనికి అర్హులై ఉన్నారు. మీరు ఈ ఆశీర్వాదానికి తగినవారు. కానీ మీరు కూడా ఒక పని చేయాల్సి ఉంటుంది. అది నేను మీకు చెప్తాను, కానీ కాసేపటి తర్వాత. ముందుగా ఇంకొక రహస్యాన్ని చెప్పాలి. తులారాశి వారిని వాయుతత్వానికి త్రాసు లాంటి న్యాయ బుద్ధికి ప్రతీకగా భావిస్తారు. దీనిని శుక్ర భగవానుడు పాలిస్తాడు. శుక్రుడు అంటేనే సౌభాగ్యం, విలాసాలు, ఆకర్షణ మరియు సకల భోగభాగ్యాలు. మీ రాశిపై శని మరియు బృహస్పతి యొక్క శుభదృష్టి పడినప్పుడు ఏర్పడే యోగాన్ని పరిపూర్ణ లక్ష్మీ యోగం లేదా భాగ్యోదయం అంటారు. ఈ రాబోయే 5 రోజులలో ఆ యోగం బలపడబోతుంది. ఈ యోగం అంటే రాబోయే కాలంలో మీ జీవితంలో ధన ప్రవాహం మరియు న్యాయపరమైన విజయాలు పెరగబోతున్నాయి. కానీ ఈ ధన మార్గం ఏ మార్గం ద్వారా వస్తుందంటే అది మీరు అస్సలు ఊహించని మార్గంలో ఉంటుంది. మీరు ఆలోచించని ఒక కొత్త దారి తెరుచుకోబోతుంది. ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని ఇతరుల కోసం త్యాగం చేయకుండా, మొహమాట పడకుండా మీ చేతితో పట్టుకోవాలి. ఇదే మీ పరీక్ష. ఎందుకంటే తులారాశి వారు ఒక్కోసారి ఎదుటివారు ఏమనుకుంటారో అని, ఎదుటివారి సంతోషం కోసం తమ అవకాశాలను, సంతోషాన్ని కూడా వదులుకుంటారు. తరువాత బాధపడతారు. కానీ ఈ 5 రోజులు మీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలి. దేవతల కృప ఉన్నప్పుడు సందేహించే సమయం కాదు, కేవలం నమ్మకం ఉంచాల్సిన సమయం. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం, దీనిని శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది నేరుగా మీ జీవితానికి సంబంధించినది. గత కొంతకాలంగా మీ పరిధిలో మీ చుట్టుపక్కలే ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. అలాగే 2 స్త్రీలు కూడా. ముఖ్యంగా వీరు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ వీధిలో ఉండేవారు కావచ్చు, పాత పరిచయాలు ఎవరైనా కావచ్చు. అయితే వారి పేర్లు మాత్రం RTNSVP ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు. వీరిలో మీకు అత్యంత ఆప్తుడిలా లేదా శ్రేయోభిలాషిలా వీరు నటిస్తారు. మీ మొహమాటాన్ని వాడుకుంటూ మీ వెనుక మీకే తెలియకుండా నష్టం కలిగించే శత్రువుగా మారే ప్రమాదం ఉంది. ఆ వ్యక్తి మీ ముందు ఎంతో తీయగా మాట్లాడతారు, మీకు దగ్గర వారిలా నటిస్తారు, మీ బాగు కోరేవారిలా మీకు మాటలు చెప్తారు. అయితే ఈ రాబోయే 5 రోజులలో ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఒకరు లేదా 2 మీకు అత్యంత ఆప్తుడిలా, మీ శ్రేయోభిలాషిలా నటిస్తూనే మీ వెనుక మీ మొహమాటాన్ని వాడుకుంటూ మీ వెనుక మీకే తెలియకుండా నష్టం కలిగించే శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. వారు మీ ముందు ఎంతో తీయగా మాట్లాడుతారు, మీతోనే ఉంటారు, మీకోసం ఏదైనా త్యాగం చేసేవారిలా కనిపిస్తారు. అయితే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. రాబోయే 5 రోజులలో దేవతలు ఈ యుద్ధంలో వారి ముసుగు తొలగించబోతున్నారు. ఇది చిన్న విషయం కాదు. దేవతలు ఒక్కసారిగా రంగంలోకి దిగినప్పుడు అబద్ధాల తెరలు తొలగిపోవడం ప్రారంభమవుతుంది. మీ మంచిని వాడుకుంటూ మీకు నష్టం కలిగిస్తున్న ఆ వ్యక్తులు ఎవరో ఈ రాబోయే 5 రోజులలో మీకు తెలుస్తుంది. అయితే ఈ నిజం తెలిసిన తరువాత మీరు బాధపడకూడదు, ఆవేశపడకూడదు. ఎందుకంటే దీనితో పాటు ఇంకొక నిజం కూడా బయటకు వస్తుంది. ఈ అక్షరాలతోనే పేరు మొదలయ్యే మరొక నిస్వార్థమైన వ్యక్తి ఎల్లప్పుడూ మీ ఉన్నతిని కోరుతూ ఉన్నప్పటికీ మీరు గతంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఒక నిజమైన వ్యక్తి మీ ముందుకు రాబోతున్నారు. ఆ వ్యక్తికి మీకు చిన్న గొడవ అయింది గతంలో. ఆ వ్యక్తి మీ రాబోయే రోజుల్లో ఒక సువర్ణ ప్రయాణంలో మీకు అతిపెద్ద తోడుగా, కొండంతా అండగా నిలుస్తాడు. నేను ఇప్పుడు చెప్పిన దాని గురించి 1 నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి పేరును మనసులో తలుచుకొని కామెంట్ చేయండి. దేవుడు మీకు ఇచ్చే కొన్ని ప్రత్యక్ష సంకేతాలను మీరు తప్పక గుర్తించాలి. అవును, ఈ రాబోయే 5 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనించండి. అలాగే ఏ హెచ్చరిక గుర్తులు కనిపిస్తే మీరు 1 అడుగు వెనక్కి వేయాలి అనేది ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తాను, వినండి. మీరు అకస్మాత్తుగా బయటికి వెళ్ళినప్పుడు ఏదో కొంచెం ప్రమాదం లాగా ఉంది లేదా ఆపద ఎదురవుతుంది అనుకున్న క్షణంలో ఎక్కడి నుండో అకస్మాత్తుగా ఒక జంతువు మీకు అడ్డుగా వచ్చి మిమ్మల్ని కాపాడడం, లేదా తెల్లటి వస్తువులు, పవిత్రమైన సువాసనలు ఎదురు కావడం, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. సాక్షాత్తు ఆ దైవమే ఆ రూపంలో వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది అనడానికి బలమైన సంకేతం. అలాగే మీ నిద్రలో, కలలో లక్ష్మీదేవి లేదా దేవుడు స్వయంగా కనిపించి మీతో మాట్లాడడం, మీ సమస్యకు భరోసా ఇచ్చినట్లు అనిపించడం, మీరు అస్సలు ఏమాత్రం ఊహించని విధంగా రూపాయి కూడా లేదనుకున్న సమయంలో అకస్మాత్తుగా డబ్బు మీ చేతికి దొరకడం లేదా చేతికి అందడం, ఇవన్నీ దైవ రక్షణ మీతో ఉంది అనడానికి స్పష్టమైన శుభ సంకేతాలు. అదే సమయంలో దేవుడి హెచ్చరిక సంకేతాలు కూడా ఉన్నాయి. ఏదైనా కొత్త పని లేదా ఒప్పందం మొదలు పెట్టేటప్పుడు కారణం లేకుండానే మీకు మనసులో ఏదో తెలియని అలజడి, గుండె వేగంగా కొట్టుకుంటూ మనసులో ఏదో తెలియని అశాంతి, విపరీతమైన భయం, శరీరం వణికిపోవడం, ఈ పనిని మీరు ప్రస్తుతానికి మొదలు పెట్టకూడదు అని అర్థం. వెంటనే 1 అడుగు వెనక్కి వేయండి, తరువాత ఆలోచించి చెప్తాను అనండి. అలాగే ఏదైనా పని కోసం వెళ్తున్నప్పుడు 2 లేదా 3 అశుభ సంకేతాలు
ఎక్కువ సమయం లేకుండా వెంటనే జరిగితే ఆ పైన మీకు చిరాకుగా ఉండి ఇంట్లోని వారి పైన అరుస్తూ ఉంటే ఆ పనిలో ఇంకా లోతుకు వెళ్ళకూడదు అని అర్థం. దానివల్ల మీకు భవిష్యత్తులో పెద్ద నష్టం కలుగుతుంది అని అర్థం. అప్పటి వరకు జరిగిన చిన్న నష్టంతోనే ఆ పనిని వెంటనే అక్కడితో ఆపేయడం మీకే మంచిది. తెలియని వ్యక్తుల చేత మీరు అవమానపడడం. మీరు సడన్ గా ఎక్కడికో వెళ్తున్నారు. బయట మీరు ఏ తప్పు చేయలేదు, వేరే వాళ్ళు తప్పు చేశారు, కానీ మీ ప్రమేయం ఏమీ లేదు. అయినా మీరు వేరే వారి చేత నిందలు పడుతున్నారు అంటే మీ రాబోయే సమయం అంత బాగోలేదు అని అర్థం. కాబట్టి ఇదే సమయంలో మీరు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇక మీ కుటుంబ విషయానికి వస్తే ఈ రాబోయే రోజుల్లో మీ పిల్లలు మీ మాట వినడం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఖర్చుల విషయంలో లేదా చదువు విషయంలో మొండిగా ప్రవర్తించవచ్చు. కొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుంది. అయితే వారిపై అరవడం, కోపడడం చేయకండి. ఇది మరింత క్లిష్టమైన పరిస్థితులకు తీసుకువెళ్తుంది. కొన్ని రోజులు మీరు ఓపిక పడితే తరువాత వారి నిదానంగా మారతారు, దారిలోకి వస్తారు, మీ మాట వింటారు. తులారాశి వారికి కళ్యాణ కాలం ఈ 5 రోజులలో ప్రారంభం కాబోతుంది. దీని ప్రారంభం ఈ 5 రోజులలో ఒక ప్రత్యేక రాత్రి నుండి మొదలవుతుంది. ఆ రాత్రి ఒక సంఘటన జరుగుతుంది. ఒక చిన్న సంఘటన, ఒక ముఖ్యమైన సంభాషణ, ఫోన్ కాల్ అకస్మాత్తుగా కంటపడడం. ఆ సమయంలో మీకు పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు, కానీ ఆ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అవును, అక్కడి నుండే అంతా మారిపోయింది అని మీరే ఖచ్చితంగా అంటారు. ఆ సంఘటన ఏమిటి, అది ఎక్కడి నుండి వస్తుంది, దానిని ఎలా గుర్తించాలి, ఇదంతా నేను మీకు ముందు చెప్తాను. ఈ మహారక్షణలోకి అడుగుపెట్టిన రెండో దేవుని గురించి మాట్లాడుకుందాం. శనిదేవుడు న్యాయం మరియు బృహస్పతి కృప మధ్య విష్ణుమూర్తి శక్తి ఈ రాబోయే 5 రోజులలో మీ జీవితంలో ఒక రక్షణ కవచంలో మారబోతుంది. ఇది మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతుంది. కానీ విష్ణుమూర్తి కృప నమ్మకం ఉన్న చోటే లభిస్తుంది. ఈ రోజు ప్రశ్న ఇదే: మీకు దేవునిపై నమ్మకం ఉందా? మీపై మీకు నమ్మకం ఉందా? మీ న్యాయంపై కష్టాన్ని నమ్ముతారా? ఒకవేళ అవును అయితే ఈ రాబోయే 5 రోజులు ఇక మీవే. ఒకవేళ లేదు అంటే మాత్రం ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిన సమయం మీదే. ఎందుకంటే ముందుకు రాబోయే దానికోసం నమ్మకమే అతిపెద్ద ఆయుధం. ఇప్పుడు ఒక క్షణం ఆగండి. గత కొన్ని రోజులుగా ఏదో మారుతున్నట్లు మీకు అనిపించిందా? మీకే సరిగ్గా అర్థం కాని ఏదో ఒక మార్పు, ఒక తెలియని మానసిక స్పష్టత, ఆందోళన, ఆశలన్నీ ఈ 5 రోజుల పరివర్తన యొక్క సంకేతాలే. బ్రహ్మాండం మీతో ముందే మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ మాట స్పష్టంగా ముందుకు రాబోతుంది. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ రాబోయే రోజులలో మీ ఊహ కంటే చాలా పెద్దదిగా ఉండబోతుంది. కానీ దానికి ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అంతా బాగా నడుస్తున్నప్పుడు, జీవితంలో అంతా సరిగ్గా ఉంది అనుకున్నప్పుడే అకస్మాత్తుగా ఒక కలత, ఒక గొడవ లేదా సమస్యలు ఎందుకు వస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏం జరిగిందో అర్థం కాదు. ఆ సమస్య కేవలం యాదృచ్ఛికం కాదు. దేవతలు ఎవరికైతే శాశ్వతమైన సుఖాన్ని, మంచి హోదాను ఇవ్వబోతున్నారో వారి నుండి తీసుకునే పరీక్షలో ఇది భాగం. దేవతలు ఏ మనిషిని అయితే ఎంచుకుంటారో వారిని మొదట ఆ నిప్పుల గుండం నుండి దాటిస్తారు. అది వారిలోని ప్రతి సంకోచాన్ని, బలహీనతలను కాల్చివేస్తుంది. తులారాశి వారికి గత కొంతకాలంగా వచ్చిన బాధలు, మోసాలన్నీ ఆ నిప్పుల గుండంలో భాగమే. ఈ 5 రోజులలో అది పూర్తి స్థాయిలో చల్లారబోతుంది. నేను ప్రారంభంలో చెప్పిన ఆ రహస్యం కాసేపట్లో చెప్తాను. సృష్టిని మార్చాల్సి వచ్చినప్పుడు పాత దానిని తొలగించి కొత్త దానిని తీసుకురావాల్సి వచ్చినప్పుడు మహాదేవుని శక్తి మేల్కొంటుంది. ఈ రోజు మీ రాశి అధిపతి అయిన శుక్రుడు మరియు మహాదేవుని యొక్క శక్తి నేరుగా మీ తులారాశిపై అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. మహాదేవుని శక్తి అంటే మార్పు. మార్పు ఈ 5 రోజులలో మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. మీ పనిలో మార్పు వస్తుంది, మీ బంధాలలో మార్పు వస్తుంది, మీ ఇంట్లో మార్పు వస్తుంది. అన్నిటికంటే పెద్ద మార్పు మీ లోపల, మీ ఆలోచనల్లో, మీ ఆత్మవిశ్వాసంలో వస్తుంది. కానీ ఆగండి, మహాదేవుని శక్తి మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంతగానే వస్తుంది. ఒకవేళ మీరు ఈ రోజు ఇక వెనక్కి తగ్గను, మొహమాటానికి పోను, నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని నిర్ణయించుకుంటే దైవశక్తి రెట్టింపు అవుతుంది. అది మీ మార్గంలో వచ్చే పెద్ద అడ్డంకిని తొలగిస్తూ వెళ్తుంది. మీలో చాలా మంది ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపులో నిలబడి ఉన్నారు. ఎవరో ఒక భాగస్వామ్యాన్ని సరిదిద్దుకోవాలని చూస్తున్నారు. ఇంకొకరు నూతన వ్యాపారం లేదా స్థిరమైన పని ప్రారంభించాలని చూస్తున్నారు. మరొకరు చాలా కాలంగా సాగుతున్న లీగల్ లేదా కుటుంబ వివాదానికి ముగింపు పలకాలని చూస్తున్నారు. ఒకవేళ మీరు అలాంటి స్థితిలో ఉంటే శ్రద్ధగా వినండి. ఈ రాబోయే రోజులలో గ్రహాల సందేశం చాలా స్పష్టంగా ఉంది. మొహమాటం వల్ల మీరు చేయలేకపోయిన పని, సంకోచం వల్ల మీరు వేయలేకపోయిన అడుగు వేయడానికి 5 రోజులే సరైన సమయం. నేను ఇది మీకు నచ్చాలని చెప్పడం లేదు. ఈ యోగంలో వేసే ఏ అడుగైనా విజయవంతం అవుతుంది అనేది జ్యోతిష్య నియమం. కానీ ఒక నిబంధన అయితే ఉంది. ఆ అడుగు స్వార్థం కోసం కాకుండా నిజాయితీతో, దేవునిపై పూర్తి భక్తితో, ఆత్మ గౌరవంతో వేయాలి. ఇక మీ ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే రాబోయే 5 రోజులు చాలా ముఖ్యమైనవి.
ముఖ్యమైనవి. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న సమస్యలు పరిష్కారమై కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. ఉద్యోగం చేసేవారికి అధికారుల నుండి గుర్తింపు, ప్రమోషన్లు లభిస్తాయి. ఈ వీడియో కెరీర్ మరియు శత్రువుల గురించే కాదు, అసలు విషయం ఇంకా ఉంది. ఈ దేవతల అనుగ్రహం యొక్క అతిపెద్ద రహస్యం తులారాశి వారి కోసం ప్రత్యేకంగా చెప్పబడిన ప్రేమ మరియు దాంపత్యం గురించి. అవును, పరమ పవిత్రమైన బంధాల గురించి. శుక్రుడు పాలించే రాశి కాబట్టి తులారాశి వారి జీవితంలో ఈ 5 రోజులలో ప్రేమ యొక్క ఒక కొత్త అధ్యాయం రాబోతుంది. ఒంటరిగా ఉన్న వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ఉత్తమమైన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. దాంపత్యంలో ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల వచ్చిన గ్యాప్స్ అన్ని మీ మాటలతో దగ్గరవబోతున్నారు. దేవతల దివ్య ఆశీస్సులు మీపై లభిస్తాయి. ఈ 5 రోజులలో ఆ బంధంలో ఒక కొత్త తీపిదనం రాబోతుంది. దూరాలన్నీ కరిగిపోయే క్షణం వస్తుంది. మీ మధ్య ఉండవలసిన ఆ ప్రేమ మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. కానీ ఒక నిబంధన అయితే ఉంది. ఆ బంధంలో మొదటి అడుగు మాత్రం మీరే వేయాలి. మీలోని పంతాన్ని, సందిగ్ధతను పక్కన పెట్టి కేవలం మనసులోని మాటను స్పష్టంగా చెప్పాలి. మీరు అడుగు వేసినప్పుడు అవతల వ్యక్తి కూడా మిమ్మల్ని కలవడానికి సగం దూరం నడిచి రావడం మీరే చూస్తారు. ఇప్పుడు ఒక పెద్ద విషయం, డబ్బు, ధనం, లక్ష్మి. తులారాశి వారికి రాబోయే 5 రోజులు ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఒక విషయం ఉంది, ఇది బహుశా మీరు మరెక్కడా విని ఉండరు. రాబోయే ధనం ఏదో ఒక మార్గం నుండి రాదు. 2 మార్గాలు తెరుచుకోబోతున్నాయి. ఒక మార్గం నేరుగా కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక మార్గం మాత్రం రహస్యంగా దాగి ఉంటుంది. అది అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఆ దాగి ఉన్న మార్గాన్ని చూడగలిగితే వారికి ఎక్కువ ధనం లభిస్తుంది. ఆ దాగి ఉన్న మార్గం ఏమిటి, దానిని ఎలా గుర్తించాలి, ఇది నేను ముందు చెప్తాను. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న దాగి ఉన్న ధన మార్గం గురించి చెప్తాను. తులారాశి వారి వద్ద ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. వారు అందరినీ సమానంగా చూస్తారు, మంచి అభిరుచి కలవారు. కానీ తరచుగా ఏం జరుగుతుందంటే వారు ఇతరుల సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కళ్ల ముందు ఉన్న తమ సొంత అవకాశాలను, బంధాలను కూడా మర్చిపోతారు. ఈ రోజు దేవతల సందేశం ఇదే. చాలా కాలంగా మీ కళ్ల ముందే ఉన్న ఒక విషయం, ఒక నిధి. అది గతంలో మీరు ప్రారంభించి ఆపేసిన ఒక పని లేదా పాత ఆస్తి రూపంలో ఉన్న అవకాశం. దానిని మీరు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఈ 5 రోజులలో మాత్రం దానిని వదలకూడదు. దానిని పట్టుకున్న వారి ఆర్థిక స్థితి రాబోయే కాలంలో ఎంతగా మారుతుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఈ రాబోయే రోజులలో ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. కాకపోతే తులారాశి వారు నీరు తక్కువగా తాగడం, మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అలసటను తగ్గించుకోవాలి. సరైన విశ్రాంతి తీసుకోవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు మహాలక్ష్మి దేవి అనుగ్రహంపై పూర్తి విశ్వాసం ఉంచండి. అలాగే కామెంట్ సెక్షన్ లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం నమ శివాయ అని భక్తితో కామెంట్ చేయండి. శుభం.